ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి కౌలు 40,000 రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. భూములిచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు అమలయ్యేలా చర్యలు చేపట్టారు. జరీబు భూమికి 5,000, మెట్ట భూమికి 3,000 పెంచేందుకు ఆమోదించింది. గ్రామ ఖండాల్లో భూమి కోల్పోతున్న వారికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపింది. కొత్తగా పోలింగ్ జరిగే గ్రామాల రైతుల కుటుంబాలకు రుణమాఫీకి నిర్ణయం తీసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావటం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయని ఆయన ఉద్ఘాటించారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోనికి రావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తీర్మానానికి గతంలో వైఎస్ జగన్ మద్దతు తెలిపారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు విస్మరించారో చెప్పాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాను ప్రభుత్వం మీద అసత్య ప్రచారం కోసం ఉపయోగిస్తే సహించబోమని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలలుగా పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లకు రావాల్సిన 3,944 కోట్లతో పాటు ఏజెంట్ల వద్ద ఉన్న 2,000 కోట్ల విలువైన బాండ్లను 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలిపాటి ఉద్దేశపూర్వకంగా రోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకుని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే గొడ్డలిపాటి వారికి అండగా నిలబడటం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాష ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలోని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. ఉయ్యూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను అందజేసే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ పొదుపు చర్యలు పాటించవచ్చో గుర్తించి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పరిధిలో ఇసుక లారీల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జోక్యంతో తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ బీసెంట్ రోడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరు వ్యాపారతో ఆక్రమణలకు గురైన బీసెంట్ రోడ్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. దుకాణాలను తొలగించే సమయంలో చిరు వ్యాపారులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు దుకాణాలను తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. తమ జీవనాధారమైన షాపులను తొలగిస్తే తాము ఎలా జీవనం సాగించాలని, తమకు ఆత్మహత్య శారణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మున్సిపల్ అధికారులు పలు ప్రకటనల ద్వారా
షాపులు తొలగించాలని ప్రచారం చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు నేడు ఆక్రమణకు గురైన బీసెంట్ రోడ్డులోని షాపులను తొలగించారు. సర్ కార్యక్రమంలో షిఫ్టింగ్ డెత్ అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కళ అయిన కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువెళుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలిపారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును ఇప్పుడు నిర్మాణ దశలోకి తీసుకువెళ్లడం ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ MS ధోని పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. జూలై 7న ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని అభిమానులు ప్రత్యేకంగా 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తారు. 7 నెల 7వ తేదీ కావడంతో ప్రతీకాత్మకంగా 77 అడుగుల కటౌట్ ను నిర్మించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంబారుపేట ధోని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏడాది భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తూ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్ తో పాటు రక్తదాన శిబిరం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు పొడిక తొలగింపు పనులు చేపడుతోంది. కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నగరంలోని బుడమేరు పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో పొడిక, వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.